సమీప భవిష్యత్తులో వచ్చే కొన్ని డికేట్స్‌లో అంటే వచ్చే 30, 40 సంవత్సరాల్లో ఈ భూమి మీద బతికే వాళ్ళలో చాలామంది కొన్ని లక్షల మంది స్పేస్‌లో అంతరిక్షంలో బతకడానికి ఇష్టపడతారు. అక్కడే బతుకుతారని చెప్పి అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ చెప్పుకొచ్చారు. ఇటలీలోని ట్యూరిన్‌లో ఒక టెక్ వీక్ జరిగింది. చాలా అరుదుగా ఆయన మాట్లాడుతుంటారు. ఈ టెక్ వీక్‌లో మాట్లాడుతూ భవిష్యత్ అంతా స్పేస్‌దే అని చెప్పుకొచ్చారనమాట. మనందరికి తెలుసు జెఫ్ బెజోస్. అమెజాన్ మాత్రమే కాదు బ్లూ ఆరిజిన్స్‌ని కూడా ఆయనే ఫౌండ్ చేశారనమాట. ఆయన ప్రపంచంలో చాలా వరకు మనుషులందరూ కూడా భూమిని ఖాళీ చేస్తారు. స్పేస్‌లో బతుకుతారు. ముఖ్యంగా లేబర్ వర్క్ మొత్తం ఏదైతే పని ఉంటుందో అదంతా కూడా రోబోట్స్ చేస్తాయి. దాంతో పాటు స్పేస్‌లో ఏఐ డేటా సెంటర్స్ కూడా ఆపరేట్ అవుతా ఉంటాయి. మొత్తం అంతరిక్షంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్స్ అన్నీ ఆపరేట్ అవుతూ మనుషులు అసలు పెద్దగా పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు. పూర్తి స్థాయిలో స్పేస్‌లో ఏఐ వర్క్ చేస్తూ, రోబోట్స్ వర్క్ చేస్తూ ఉంటది. దాంతో పాటు మనుషులు మాత్రం లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉంటారనమాట అని చెప్పారు. మనకు తెలుసు జెఫ్ బెజోస్ స్పేస్ రేస్‌లో ముందున్నారు. ఎలాన్ మస్క్ ఈ పాటికే మార్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారనమాట. ఎలాన్ మస్క్ ఏం చెప్పారంటే 2050 కల్లా మార్స్‌లో ఎక్కువ మంది ఉంటారు. మిలియన్స్ ఆఫ్ పీపుల్ మార్స్‌లో ఎళ్లి జీవిస్తారు. ఎర్త్‌లో భూమి మీద ఉండలేని వాళ్ళందరూ కూడా మార్స్‌లో ఎళ్లి పర్మనెంట్ రెసిడెంట్స్‌గా ఉండిపోతారని చెప్పుకొచ్చారనమాట. చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. మార్స్‌లో ఎక్కువ మంది ఉంటారా? స్పేస్‌లో ఎక్కువ మంది ఉంటారా? అసలు అక్కడ ఎలా బతుకుతారు వీళ్ళందరూ? వీటి మీద చాలా ఊహాగానాలున్నాయి. అయితే వీళ్ళు చెప్పే టైం నిజంగా అంటే వచ్చే కొన్ని డికేడ్స్ అంటే 30, 40 సంవత్సరాల్లోనే మిలియన్స్ ఆఫ్ పీపుల్ స్పేస్‌లో ఉంటారా? అదేవిధంగా ఎలాన్ మస్క్ చెప్పినట్లు 2050 కల్లా మిలియన్స్ ఆఫ్ పీపుల్ మార్స్‌లో ఉంటారా అంటే అది పెద్ద ప్రశ్నార్థకే అనమాట. అంటే అంత ఈజీగా అక్కడికెళ్ళి సెటిల్ అవ్వటం, అంత ఈజీగా ఏఐ రోబోట్స్ ఇవన్నీ కూడా అక్కడ వర్క్ చేయడం అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న అనమాట. ఇవన్నీ పక్కన పెడితే జెఫ్ బెజోస్ ఇంకో మాట కూడా చెప్పారనమాట. టెక్నాలజీ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది. అదొక పెద్ద బబుల్ అయిపోయిందనమాట. పూర్తి స్థాయిలో ఏఐ మీదే ఫ్యూచర్ మొత్తం డిపెండ్ అయింది. అన్ని కంపెనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మాత్రమే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాయని చెప్పుకొచ్చారనమాట. జెఫ్ బెజోస్ ఇంకో మాట కూడా అన్నారు. గిగావాట్ స్కేల్ అంటే పెద్ద పెద్ద డేటా సెంటర్స్ అన్నీ కూడా స్పేస్‌లో బిల్డ్ అవుతాయండి. అంటే వచ్చే 10, 20 సంవత్సరాల్లో గిగావాట్ స్కేల్ చాలా పెద్ద డేటా సెంటర్స్ అన్నీ కూడా స్పేస్‌లో బిల్డ్ అవుతాయంట. ఇవన్నీ కూడా సౌరశక్తి, సోలార్ ఎనర్జీతో ఆపరేట్ అవుతాయంట. పూర్తి స్థాయిలో ఆర్బిటాల్ డేటా సెంటర్స్ కూడా వచ్చేస్తాయంట. ముఖ్యంగా భూమి మీద ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ కావచ్చు ఇవన్నీ అవసరం కాబట్టి అది ఏమీ లేకుండా ఆర్బిటాల్ డేటా సెంటర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా సోలార్ ఎనర్జీ సౌరశక్తితో నడుస్తాయంట. దాంతో పాటు సోలార్ ఎనర్జీతో నడిచే ఈ డేటా సెంటర్స్ 24/7 వర్క్ చేస్తాయి. ఎందుకంటే అక్కడ వర్షాలుండవు, వెదర్ ఫ్లక్చుయేషన్స్ ఉండవు, క్లౌడ్స్ ఉండవు. పూర్తి స్థాయిలో సోలార్ ఎనర్జీతో వర్క్ అవుతాయి. అంతేకాదు ఇనీషియల్‌గా ఖర్చు ఎక్కువైనప్పటికీ తర్వాత భూమి మీద అయ్యే ఖర్చు కంటే సోలార్ ఎనర్జీతో రన్ అయ్యే ఆర్బిటాల్ డేటా సెంటర్స్‌కే తక్కువ ఖర్చు అవుద్దంట. ఇవన్నీ చూస్తే భవిష్యత్ మాత్రం చాలా ఎంటైజింగ్‌గా ఉంది. కానీ ఎంతవరకు ఇవి నిజమవుతాయి?